చిన్మయి గురించి చెప్పాలి కదా, శేఖర్ భాష ఎలా ఎక్స్పోజ్ చేశాడో చూడండి. నా సోకు పళ్ళే తిని వెన్ను పట్టి ఆరబెట్టై హని. అదనమాట, నా సోకు పళ్ళే తిని వెన్ను పట్టి ఆరగించే హని. ఇది భయంకరమైన భూతే కదా. మరి స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న నేను ఒక ఫెమినిస్ట్ని అని చెప్పుకొని ఈ చిన్మయి గారు పాడిన పాటే ఏమమ్మా లిరిక్స్ వస్తున్నప్పుడు ఆక్షేపించలేదా? రెహమాన్ గారు ఏంటండి ఇదని అడగలేదా? రాసిన వారిని కడగలేదా? అంటే మనకి డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించవు, ఇంటికి వెళ్ళాక శుద్ధపూస కబుర్లు చెప్తామన్నమాట. ఈ చిన్మయి గారు రాముడు గురించి లక్ష్మణుడి గురించి ఓ ఇష్టారాజ్యంగా కూసేస్తారు. మగజాతి అసలు ఈ భూమి మీద ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక చిన్మయి గారి యొక్క హస్బెండ్ ఉన్నారు, ఆయన కూడా నీతి కబుర్లు చెప్తా ఉంటాడు. నేను తాళిబొట్టు అనేది ఉండాలని అనుకోను, తీసేస్తే తీసేసుకొని మెట్టలు అవసరం లేదు అనేలా మాట్లాడుతూ ఉంటాడు. ఎవడు కట్టమన్నాడు, ఎవడు తీసేయమన్నాడు? సంస్కృతి సంప్రదాయాలంటే తెలిస్తే కదా, తెలిసి చేస్తే కదా. ఇతను మన్మధుడు 2 అనే ఒక సినిమా తీశాడంట. ఆ మన్మధుడు 2 అనే సినిమాలో ఎలాంటి దరిద్రమైనటువంటి ఒక సన్నివేశం ఉంటుందంటే, అక్కడ హీరోయిన్ వచ్చి తన బరువు గురించి చెబుతూ తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ వక్షోజాల్ని చూపిస్తుంది. అక్కడ నాగార్జున అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటా ఆ రాసినటువంటి రాతగాడు ఈయన అనమాట. ఎవరు? ఈ చిన్మయి గారి భర్త రాహుల్ రవీంద్రన్ అంట. అరే మీరు బతకడానికి బూతులు రాసేస్తారు, ఎంతటి దరిద్రమైన పరిస్థితుల్లోనికైనా దిగజారిపోతారు అని సమాజంకి మాత్రం నిధులు చెప్తారా? అందుకనే మూసుకొని ఉంటే మేలు.